ఏపీ ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు 141,588 కోట్లున్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులే 1,000 కోట్లు ఉన్నాయని ప్రభుత్వం అంచనా. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్ల రూపాయల వివరాలు సీఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదని సర్కార్ విమర్శించింది. పోలవరమే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 2 గంటలకు పైగా జరిగిన ఈ మీటింగ్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నీతి ఆయోగ్లో ప్రతిపాదించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదించింది. 2,91,159 కోట్లతో ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. భూమి లేని రైతులకు, రైతు కూలీలకు ఏటా 12,000 ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో తెలంగాణ చేరుతుందని, రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ బడ్జెట్లో ఏమీ లేదని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. మాటల గారడి తప్ప ప్రజలకు పనికొచ్చేది లేదన్నారు. దీనిపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బీజేపీ డైరెక్షన్లోనే కేసీఆర్ నడుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. హైదరాబాద్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్లోని సైబర్ టవర్స్ వద్ద రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు రైడ్ చేసి పార్టీలో ఉన్న 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి కొకైన్, ఎండీఎంఏ, డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఇండియా కూటమి నిరసనకు సిద్ధమవుతోంది. జూలై 30న విపక్ష కూటమి పార్టీలతో కలిసి జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తామని ఆప్ ప్రకటించింది. నీట్ యూజీ పరీక్ష తుది ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో 4.2 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. దీంతో టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య కూడా 61 నుంచి 17కు తగ్గింది. ఇక ఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. జార్ఖండ్కు చెందిన నిందితుడు అవినాష్ అలియాస్ బంటీకి సంబంధించిన 16 ఫోన్లను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 3 రోజులు హైదరాబాద్లో ముసురుతో కూడిన మోస్తరు వానలుండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అటు భద్రాచలం దగ్గర గోదావరికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ముంబై, పూణేలో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు అధికారులు విద్యా సంస్థలను మూసివేశారు. రాష్ట్రంలో 4 ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబై, పూణే, రాయ్గఢ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈసారి భారత్ నుంచి 117 మంది పోటీ పడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈసారి అంతకంటే ఎక్కువ సాధించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ ఎల్లుండి ఆడనున్నారు.